సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, కొంతకాలంగా మనము ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు ఈశ్వరారాధన ఒక ప్రాశస్త్యము, నిష్కామ కర్మయోగము యొక్క విశిష్టత, ధ్యానయోగము యొక్క ప్రాముఖ్యత, ఆత్మానాత్మ విచారణ యొక్క మహోన్నతమైనటువంటి స్థితి, సద్యోముక్తి యొక్క లక్షణాలను, క్రమముక్తి యొక్క లక్షణాలను ప్రస్తావించుకుందాం. ప్రియాత్మ బంధువులారా, సనాతన కాలం నుండి కూడా మన భారతావనిలో ఎందరో మహాత్ములు మహనీయులు అవతరించారు. సనాతన కాలం నుండి కూడా మన భారతావనిలో ఈశ్వరారాధన, నిష్కామ కర్మయోగము, భక్తి యోగము, ధ్యానయోగము, జ్ఞానయోగాన్ని ఆచరించి జన్మను చరితార్థం చేసుకొని సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అయితే కాంచీపురము పరమాచార్యులు వారి పేరే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు అంటారు. నడయాడు దేవుడు, నిలువెత్తు నిదర్శనము నిష్కామ కర్మయోగమునకు. కామాక్షి అమ్మవారిని, కంచి కామాక్షి అమ్మవారిని ఎంతో ఉపాసన చేసి కుంకుమార్చనలు చేయించి భక్తుల చేత, తాను చేసి ఎదుటివారి చేత భక్తుల చేత చేయించారు. మహాజ్ఞాన సంపన్నుడై సాక్షాత్తు శంకరులే పరమాచార్యులు వారుగా అవతరించారని చెప్పి ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. అట్టి పరమాచార్యులు వారు పూజ చేశారు, జపం చేశారు, ప్రార్థన చేశారు, తీర్థయాత్రలు చేశారు, చాతుర్మాస్య వ్రతాలను ఆచరించారు. చాతుర్మాస్యాలను ఎన్నో పల్లెల్లోనూ పట్టణాలలోనూ ఆచరించి చూపారు. పరమాచార్యులు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్ర దేవో తరోజనః సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు దేనిని ఆచరించెదరో లోకమంతయు దానినే ఆచరించెదరు. ఉత్తములు దేనిని ప్రమాణముగా గైకొనెదరో లోకమంతయు దానినే ప్రమాణము గైకొనెదరు అని స్వామివారి యొక్క సంపూర్ణ విశ్వాసం. అందుకనే స్వామివారు జీవించి ఉన్నంత కాలము తన అనుష్ఠానాన్ని మానలేదు. ఈశ్వరారాధన, చంద్రమౌళీశ్వర స్వామి యొక్క ఆరాధన మానలేదు. అమ్మవారు కామాక్షి అమ్మవారిని యొక్క ఆరాధనను మానలేదు. వారు ఏమి చెప్పేవారు అంటే, అద్వైత జ్ఞానానికి ఎవరు అర్హులు అంటే, ఈశ్వరారాధన చేసి మనోమాలిన్యాన్ని తొలగించుకొని చిత్తశుద్ధిని కలిగించుకున్నటువంటి వారే, చిత్తశుద్ధిని పెంపొందించుకున్న వారే అద్వైత జ్ఞానానికి అర్హులు అని చెప్పేవారు. అదేవిధంగా బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాలలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. సాధన సంపత్తిని చెప్పాడు. సాధన సంపత్తి పిమ్మట ఆత్మజ్ఞానాన్ని విచారించండి అని చెప్పి మనకు ప్రబోధించాడు. ఈ సాధన సంపత్తి అనగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షోత్వము. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉండునో అటువంటి వారు అద్వైత సిద్ధాంతాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూలాంకుషంగా సద్గురువుల ద్వారా శ్రవణం చేసి తక్షణమే ఆత్మజ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి, వాక్యార్థ ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి జగద్గురు శంకరులు వారు కూడా మనకు ప్రబోధన చేస్తున్నారు. ప్రియాత్మ బంధువులారా, పవిత్ర హృదయం గలవారు, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేవారు, నిర్మల హృదయం గలవారు, భక్తి ప్రపక్తులు గలవారు, తీర్థయాత్ర
అన్నదానములు, సమారాధనలు, ఈశ్వరార్పణ భావనతో చేయువారికి మనసు పవిత్రతయై స్వచ్ఛతను పొంది నిర్మలమైన మనసు చేత అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం స్ఫురిస్తుంది అంటున్నారు మన మహనీయులైన మహాత్ములు. ఈనాడు మనం పూజలు, వ్రతాలు తక్కువని, అనితర సాధ్యమైనటువంటి తానే బ్రహ్మస్వరూపుడు అనేటువంటి ఆ బ్రహ్మజ్ఞానాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇది తప్పేం కాదు. కర్మ పరిపాకము చేతనే ఆత్మజ్ఞానాన్ని పొందగలము. అందుకనే గీతాచార్యుడు భగవద్గీతలో నిష్కామ కర్మయోగాన్ని ప్రబోధించారు. కాబట్టి మనము పూజలు తక్కువగాను, నామస్మరణ ఎక్కువగాను, యోగాభ్యాసం గొప్పదిగాను ఏనాడు కూడా తలంచక మన భారతావనిలో అన్ని కర్మలను ఆచరించారు. వ్రతాలను చేశారు, ధ్యానం చేశారు, యోగం చేశారు, పూజలు కూడా వ్రతాలను ఆచరించారు, ఈశ్వరారాధన చేశారు, భగవదార్పితం చేశారు. విశాల హృదయం గలవారికి ఆత్మజ్ఞానము తొందరగా అలవడుతుంది అని చెప్తున్నారు మన మహనీయులు. అయితే ఉత్తమాధికారులుగా ఉన్నటువంటి, ఉత్తములుగా ఉండేటువంటి వారికి కేవలం మహాత్ముల యొక్క దర్శన స్పర్శనం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. అలా శాస్త్రములో ఎవరికైనా కలిగిందా అని మనకు సందేహం వచ్చినట్లయితే నిలువెత్తు నిదర్శనమే గురుదేవులు దక్షిణామూర్తులు వారు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులనే నలుగురికి, బ్రహ్మమానస పుత్రులైనటువంటి ఈ నలుగురికి మరి ఆత్మజ్ఞానము ఏ రూపముగా, ఏ సంకేతము ద్వారా పొందగలమో ఆ సంకేతాన్ని దక్షిణామూర్తులు వారు చూపించారు. దక్షిణామూర్తుల వారి యొక్క అవతారము, ఇందులో ఉన్న పరమార్థం అదే. సూక్ష్మగ్రాహులుగా ఉన్నటువంటి ఆ సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులు సూక్ష్మగ్రాహులు గనక వెంటనే దక్షిణామూర్తులు వారి యొక్క మౌన వ్యాఖ్యాన్ని, ఆ మౌనము యొక్క సందేశాన్ని, మౌనము యొక్క బ్రహ్మోపదేశాన్ని గ్రహించి ఆత్మానుభూతిని, ఆత్మోన్నతిని పొంది వెలుగెత్తి సాటారు, సమాజానికి ప్రబోధించారు. ప్రియాత్మ బంధువులారా, గడిచిన కాలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూడా ఆ దక్షిణామూర్తులు వారి యొక్క పరంపరనే అనుసరించారు. కేవలము తన యొక్క దృక్కుచేతనే ఎదుటి వారిలో, భక్తులలో ఆత్మజ్ఞానాన్ని, ఆత్మోన్నతిని కలిగించారు. అలా సూక్ష్మార్థాన్ని గుర్తించలేనటువంటి సామాన్యులుగా ఉండేటువంటి వారికి భగవాన్ రమణ మహర్షుల వారు మంత్రోపదేశం కూడా చేశారు అన్నటువంటిది సూర్యనాగమ్మ లేఖల్లో ఉన్నది. ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని కూడా కొంతమందికి సూక్ష్మబుద్ధి లేనటువంటి వారికి మంత్రాన్ని జపించుకోమని కూడా చెప్పున్నారు. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగేటందుకు అనేక మార్గాలను కనుగొన్నారు, సాధనా మార్గాలను కనుగొని మన భారతావనిని పునీతమనర్చారు, వారి జన్మను చరితార్థం చేసుకోగలిగినారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యాన, ధారణ, సమాధి అనేటువంటి అష్టాంగ యోగాన్ని బుద్ధుడు ఆచరించి బౌద్ధ మతాన్ని నిలబెట్టాడు. కాబట్టి ఈ యోగము తక్కువని కానీ, జపము ఎక్కువని కానీ, ప్రార్థనలు తక్కువని కానీ కాకుండా అన్ని సాధనలు కానీ, కొన్ని సాధనలు కానీ ఆచరించి మన స్వరూప జ్ఞానాన్ని ఈ జన్మలోనే అనుభవానికి తెచ్చుకొని జన్మను చరితార్థం చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియాత్మ బంధువులారా, ధ్యానయోగములో మనసు ఏకాగ్రత చెందుతుంది, మనసు బ్రహ్మాకారము చెందుతుంది. అంతఃకరణ వృత్తిలో ఆత్మచైతన్యం ఉన్నది, అది విషయాకారంగా ఉన్నది. మనం ఈశ్వరారాధన చేసినప్పుడు అది పరోక్షమైనప్పటికీ కూడా పరోక్షంగా మనసు నిశ్చలమై దైవాన్ముఖముతో, ఆ ఈశ్వరారాధనతో, ఆ పరమేశ్వరుని యందు మనసు సంలగ్నమైనప్పుడు మనసు బుద్ధి, చిత్తము, అహంకారము ఆ యొక్క బ్రహ్మ చైతన్యముతో నిండిపోతుంది. అదే బ్రహ్మాకార వృత్తి, అది పరోక్షము. అయితే సద్గురువుల ద్వారా ఆంతరంగిక సాధనలు, శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా ఆ మహావాక్య విచారణ చేసుకున్నప్పుడు శిష్యులకు సద్గురువులు బోధిస్తారు కదా ఆ మహావాక్య విచారణను. ఆ సూక్ష్మబుద్ధి గలవారు పూర్వం దక్షిణామూర్తులు వారిని దర్శించిన పిమ్మటనే వారికి ఆత్మజ్ఞానం కలిగింది. మనమంతటి వారిం కాదు గనుక మనము సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలి మహావాక్య విచారణ. అక్కడ సూక్ష్మబుద్ధితోనే దక్షిణామూర్తులు వారు బ్రహ్మోపదేశం చేస్తే
ఇక్కడ మనకు గురువులు ప్రబోధ చేస్తున్నారు. ఏమని? కేవలం నీవెవరో కాదు నాయనా, అహం బ్రహ్మాస్మి తత్వమసి అని చెప్పి మనకు ఆ బ్రహ్మం ఏదో కాదు నీవే అని చెప్పి వాక్కు ద్వారా చెప్తున్నారు మనకు. అక్కడ గురుదేవులు దక్షిణామూర్తుల వారు కూడా సూక్ష్మంగా ఆ సంకేతాన్ని ఇచ్చారు. ఆ సనక సనందనాదులు ఆ సత్యాన్ని గుర్తించారు. ఆ స్వరూపాన్ని, తన స్వరూపాన్ని ఒకటేనని గుర్తించారు. ఈ సూక్ష్మాన్ని మనం గుర్తించాలి. ప్రియాత్మ బంధువులారా, సూక్ష్మబుద్ధి గలవారు, నిర్మల హృదయం గలవారు ఈ సత్యాన్ని గుర్తించాలి. మనం ఏమిటి సత్యం అంటే, మనకు బోధిస్తున్నటువంటి గురువు మన ఆత్మ. మనకు బోధిస్తున్న గురువు యొక్క ఆత్మయే మన ఆత్మస్వరూపమై ఉన్నది. ఇక్కడ గురువు ఆత్మ, శిష్యుడు ఆత్మని లేదు. బోధిస్తున్నది ఏమిటి? ఆత్మయే పరమాత్మ అంటున్నాడు గురువు. ఆ గురువులో ఆత్మ ఉంటేనే బోధిస్తున్నాడు, శిష్యుల్లో ఆత్మ ఉంటేనే వింటున్నాము. రెండు ఆత్మలు లేవు, ఉపాధులు వేరు. కానీ గురువులో ప్రబోధించే బ్రహ్మజ్ఞానము, శిష్యుడు దాన్ని శ్రవణం చేస్తున్నటువంటి శ్రవణ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి జ్ఞానము రెండు ఒకటేననేటువంటి సత్యాన్ని సూక్ష్మబుద్ధి గలవారు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియాత్మ బంధువులారా, మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము, ఈ యోగాలన్నీ కూడా సోపాన క్రమములు మాత్రమే. వాస్తవంగా మనము ఉపనిషత్తులు చెప్పేటువంటి ప్రతిపాదన ఏమిటి అంటే, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటివి వాక్యార్థ ప్రమాణం చేత కలిగేటువంటి ప్రబోధ, ఇది జ్ఞానం. అయితే అంత సామర్థ్యము, అంతటి సూక్ష్మబుద్ధి మనకు లేదు గనుక యోగం చేశాం. యోగం అంటే అర్థమేమి? సాంఖ్యయోగం ప్రకారము యోగము అంటే కలయిక, జీవాత్మను పరమాత్మలో ఐక్యానుసంధానం చేయాలని యోగం చెప్తుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన యోగం జ్ఞానమే. సాంఖ్యయోగం అంటే, సాంఖ్యము అంటే జ్ఞానం, ఆత్మను పరమాత్మగా గుర్తించడమే. అందుకని యోగములన్నీ కూడా పరమాత్మను అన్యముగా దర్శించమని చెప్పి పరోక్షముగా ప్రబోధిస్తాయి. కానీ జ్ఞానం ఏం చెప్తుంది అంటే, జ్ఞాన విచారణలో ఆత్మయే పరమాత్మయు, ఎప్పుడు జీవాత్మ కాలేదు, ఆత్మ పరమాత్మ స్వరూపమే. అజ్ఞాన దశ యందు మనం అలా మనసుగా, బుద్ధిగా, చిత్తముగా, అహంకారముగా అనుకుంటున్నాము. విచారిస్తే ఆత్మ ఎప్పుడు జీవాత్మ కాలేదు. ఆత్మ పరమాత్మ యందు జీవాత్మ ఆరోపితమే కానీ వాస్తవం కాదు. జలమునందు తరంగం ఆరోపితమే కానీ వాస్తవం కాదు. బంగారమునందు ఆభరణము ఆరోపితమే కానీ సత్యము కాదు. ఎండమావుల యందు జలము ఆరోపితమే కానీ సత్యము కాదు. ముత్యపు సిప్ప యందు ఎండి ఆరోపితమే కానీ సత్యము కాదు. ఆరోపితము అంటే అలా భ్రమించడం, తోస్తూ ఉంది మనకు. అనాది అవిద్య వలన ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించలేకపోవడమే అవిద్యయని, అజ్ఞానమని, మాయయని పలు రకాలుగా ప్రబోధించారు మన మహనీయులు. ఇక్కడ ఆత్మ, అనాత్మ, జడచేతనాలు రెండూ కలిసి ఉన్నాయి. మనమేమనుకుంటున్నాము? చైతన్యాన్ని చైతన్యంగా గుర్తించలేక శరీరమే నేను అనుకుంటున్నాం. మొట్టమొదటనే అధ్యాస జరిగింది అంటాడు భగవాన్ రమణ మహర్షుల వారు. జగద్గురు శంకరుల వారు కూడా మొట్టమొదటనే అధ్యాస జరిగినది. అధ్యాస అంటే ఏమిటంటే, ఒకదాన్ని మరొక విధముగా తెలుసుకోవడం. ఏ చైతన్యం ఉండి నాకు తలామొలా తెలియబడుతున్నదో, ఏ సాధనం ఉండి నేను శరీరాన్ని, యావత్తు నామరూపాత్మకమైన ప్రపంచాన్ని గుర్తిస్తున్నానో, ఆ చైతన్యాన్ని లోపింపజేసుకొని నామరూపాత్మకమైనటువంటి వాటినే నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ శరీరమే నేను అనుకుంటున్నాను. శరీరమే నేను అనుకోవడానికి కూడా మొట్టమొదట ఆత్మ చైతన్యం అని ఒకటి ఉండాలి. నా కన్ను సరిగా కనిపించలేదు అంటున్నాం. కన్ను వేరు, కనిపించకుండా ఉండడం వేరు. కాబట్టి తెలియకుండా అన్నా కూడా చైతన్యం వేరుగా ఉన్నది, దేహం వేరుగా ఉన్నది. కాబట్టి మనం ఏ రోజుటికైనా నామజపం చేసుకొని కూడా మన మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకొని, మనస్సును స్వచ్ఛతకు తెచ్చుకొని, ఆత్మస్వరూప విజ్ఞానాన్ని, మనస్వరూపాన్ని రెండూ ఒకటేనని చెప్పి ఆత్మస్వరూప విజ్ఞానం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రియాత్మ బంధువులారా, ధ్యానయోగం. ఈ ధ్యానయోగంలో సూక్ష్మంగా తన స్వరూపాన్ని గుర్తించే విధానం ఉన్నది, భావన కూడా ఉన్నది. అదే ఉపాసన.
ఉపాసన చెప్పారు కదా, ఈ ఉపాసనలో దైవాన్ని కళ్ళు మూసుకొని భావించడం, హృదయంలో ధ్యానించడం, ఇక్కడ క్రియ ఉంటుంది. క్రియ అంటే మననం ఉంటుంది. కానీ నిధిధ్యాసన అనే దగ్గర ఏముంటుందంటే ధ్యానములో, దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 6వ అధ్యాయంలో అధ్యాత్మయోగము అన్నాడు. అధ్యాత్మయోగము అంటే ఆత్మస్వరూపాన్ని సూక్ష్మంగా ఇంద్రియముల నుండి వేరు చేసుకొని ఇంద్రియములకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని కనుగొనండి. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియభ్యో పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టము, మనసు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే అవలన్న స్వస్వరూపమే శ్రేష్టము. కాబట్టి సూక్ష్మంగా తన స్వరూపాన్ని గుర్తించమంటాడు జ్ఞానములో, ఇక్కడ తత్వ విచారణలో. పరోక్షముగా ఏకాగ్రత చెందమంటాడు. ఏకాగ్రత అంటే ఆలోచన లేని స్థితినే ఏకాగ్రత అన్నారు. ఏమో కాదు ఏకాగ్రత అంటే. ఆ ఏకాగ్రత దేని మీద ఉండాలి? తన మీదనే ఉండాలి ఏకాగ్రత. తన మీదనే ఏకాగ్రత చెందితే అది అపరోక్ష జ్ఞానము, అపరోక్ష అనుభూతి అవుతుంది. దైవము తనకన్నా అన్యముగా ఉన్నది అనేటువంటి కళ్ళు మూసుకొని ఆ చీకటిలో ఊహించితే అది పరోక్షమే అవుతుంది, ఒక భావనను భావిస్తే. కాబట్టి అక్కడ ఉపాసనలో భావన ఉంటుంది, ఇక్కడ ఆత్మజ్ఞానములో విచారణలో ఇక్కడ వస్తు నిర్ధారణ ఉంటుంది. ఆ వస్తువు ఏదో కాదు, పరబ్రహ్మస్వరూపము తన స్వరూపమే, నేనున్నాననేటువంటి ఎరుక, స్ఫురణ, కేవలము సత్తా స్ఫూర్తి, ఆ ఉనికిగా మిగిలిపోవడం. ఆ ఉనికిగా మిగిలిపోతూ కేవలము ఆలోచన లేకుండా సాక్షి మాత్రుడై సాక్షిగా ఉండిపోవుట. కాబట్టి యోగాభ్యాసం చేసుకుంటే కూడా మనసు నిశ్చలమవుతుంది ప్రాణాయామం ద్వారా. చివరికి అర్థం కావాల్సిందేమి? మనసు నిశ్చలమవుతుందే కానీ ఆ మనస్సుకు పరాకాష్ఠ తెలియదు. అప్పుడు బ్రహ్మాకార స్థితిని పొందమన్నాడు. కాబట్టి సరాసరి ఆత్మవిచారణ చేసుకొని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని కేవలము ఆ సత్తా స్ఫూర్తిలో ఉండిపోవడము వేదముల యొక్క, శాస్త్రముల యొక్క, ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదన. అయితే అంతటి సామర్థ్యము, అంతటి విధి మనకు లేదు కనుక ఈ రూపంగా కూడా మనము చేసుకోవచ్చు. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో సందేశాలు ఇచ్చారు మనకు. భగవద్గీతలో ఈ శ్లోకం ఇలా చెప్పబడింది: యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః ఇగతేక్ష భయక్రోధః యస్ సదా ముక్త ఏవ సహా. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః ఇగతేక్ష భయక్రోధః యస్ సదా ముక్త ఏవ సహా. ఇక్కడ మునులు అంటే జటాజుటాలను పెంచి కాషాయాంబరాలను ధరించి అరణ్యానికి వెళ్ళిన వాళ్లే మునులు అనేటువంటిది సామాన్యంగా అనుకుంటాం. ఇక్కడ మునులు అనే శబ్దానికి గీతాచార్యుడు ఏమంటున్నాడు అంటే నిరంతర మననశీలత, నిరంతర మంత్రచింతన. అటువంటి వారు యస్ సదా ముక్త ఏవ సహా, నిరంతరము ఆ మననం మంత్రచింతన ఎవరైతే చేస్తారో వాళ్లే మునులని చెప్పారు. ఇక్కడ ముని అంటే మననశీలుడు, నిరంతర మంత్రచింతన కలిగిన వాడే ముని. అట్టి మునులు ముక్త ఏవ సహా, యదా ముక్త ఏవ సహా, యస్ సదా ముక్త ఏవ సహా. కాబట్టి ఇక్కడ చూడండి, ఎంత జీవించి ఉండగానే నిరంతరము దైవచింతన చేసేవారు, నామస్మరణ చేసేవారు ముక్తులని చెప్పాడు గీతాచార్యులు వారు. ముక్తులని చెప్పారు గీతాచార్యుడు. కాబట్టి మనము సూక్ష్మార్థాలను గుర్తించి ఆత్మతత్వాన్ని ఈ జన్మలోనే పొందడానికి ప్రయత్నించాలి. అలా పొందడం అనేది కాకుండా ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి. బోధనార్థమై ఆత్మ దర్శనం చెప్పారు, ఆత్మను పొందండి అని చెప్పారు. అంటే భక్తి మార్గంలో అలాగే ఉంటుంది కాబట్టి దైవాన్ని పొందాలి, దైవ కృపను పొందాలి అని అనుకుంటాం. కాబట్టి జ్ఞాన విచారణలో ఆత్మస్వరూపమై ఉన్న సత్యాన్ని మనం గుర్తించడం, ఆ దృక్కుగా మిగిలిపోవడం, ఆ ఎరుకలో ఉండిపోవడం, ఆ సాక్షి మాత్రుడై ఉండిపోవడం, తానుగా ఉండిపోవడం. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఏమన్నారంటే నీవు నీ సహజ స్థితిలో ఉండుము,
ధ్యానం చేయడం సహజ స్థితి కాదు, యోగం చేయడం సహజ స్థితి కాదు, వ్రతం చేయడం సహజ స్థితి కాదు. ఇవన్నీ ఆ సహజ స్థితిలో ఉండడానికి ఏ మనసు అయితే ప్రతిబంధకాన్ని కలిగిస్తున్నదో ఆ మనసును నిర్మలం చేసుకొని ఏకాగ్రతను పొందడం కొరకే ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మన భారతావనిలో ఆచరించారు. ఇవేవి తక్కువ కాదు. పుణ్యాత్ములు పుణ్యపురుషులు ఆచరించారు. పరమార్థ తత్వాన్ని తన స్వరూపాన్ని ఒకటేని గుర్తించారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కాబట్టి ఇప్పుడు ఆత్మస్వరూప విజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. విజ్ఞానము అంటే విశేషమైనటువంటి జ్ఞానం అని ఒక అర్థం ఉన్నది. ఆ జ్ఞానము ద్వారా సంపాదించుకున్నటువంటి దాన్ని పోకుండా నిలుపుకోవడమే విజ్ఞానం. కాబట్టి శాస్త్రజ్ఞానం అన్నారు. విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానం. శాస్త్రజ్ఞానం ద్వారా తెలుసుకున్న దాన్ని విజ్ఞానము ద్వారా నిలుపుకోవడం. విజ్ఞానము ద్వారా నిలుపుకోవడం ఏమిటి? ప్రజ్ఞానమై ఉన్నాననే, ప్రజ్ఞానం బ్రహ్మై ఉన్నానని చెప్పి విజ్ఞానంతో గుర్తించడం. ప్రియాత్మ బంధువులారా, మరి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులంతా కూడా ఇంత ఎక్కువ జ్ఞానం మేము తెలుసుకోగలమా? సులభమైనటువంటిది ఏదైనా మాకు సూక్ష్మంగా బోధిస్తే బాగుంటుంది కదా స్వామి అని అడుగుతున్నారు. ఉపము తెలియక ఘోర తపములాచరించినను ముక్తి లేదు. ఏ ఆత్మ చైతన్యం ఉండి నేను పూజ చేస్తున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి నేను తీర్థయాత్రలకు వెళుతున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి జపం చేస్తున్నానో, ధ్యానం చేస్తున్నానో, ఆ ప్రజ్ఞయే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి మనకు ఉపనిషత్తులు బోధించలేదా? జ్ఞానికైనా అజ్ఞానికైనా ఉన్నది ప్రజ్ఞయే కదా. ఆ ప్రజ్ఞే బ్రహ్మమని కదా భగవంతుడైన గీతాచార్యుడు చెప్తున్నాడు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మమనియే కదా శంకరుల వారు ప్రబోధిస్తున్నారు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మమనియే కదా భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ప్రబోధిస్తున్నారు. అందుకని నీవు నీ సహజ స్థితిలో ఉండుము. సహజ స్థితిలో ఉండమంటే దాని అర్థం ఏమిటంటే ఏ వ్రతము పూజలు ఇవన్నీ కాకుండా కేవలము సాక్షి మాత్రంగా ఉండడం, ఆ ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడం. కాబట్టి దయవంచి నేను ప్రబోధించేటువంటి ఈ వాక్యాలలో ఏదైనా సాహితీయ దోషాలుండినా, సహృదయులు తేనెటీగులు పుష్పములు యందు వాలి మకరందాన్ని తీసుకున్న విధముగా ఇందులో ఉన్న సత్యాన్ని, సాధన రహస్యాలను, జ్ఞానములో ఉన్న మెలకువలను తెలుసుకొని ఈ జన్మలోనే మీ స్వరూప జ్ఞానాన్ని పొందగలరనే నేను ఆరాటపడుతున్నాను. ఈ ఉపాధి నుండి భగవంతుడు పలికిస్తున్నాడు. ప్రియాత్మ బంధువులారా, మనము ధ్యానం చేసేటప్పుడు మనసును అటూ ఇటూ కదలనీయకుండా ప్రశాంతముగా ఉన్నట్లయితే ధ్యాన సమయమునందు పురుషుడు చిన్మాత్ర స్వరూపుడై ఉండును అని చెప్పి పతంజలి మహర్షి చెప్తాడు. ఆలోచన పరంపర లేకపోతే తాను బ్రహ్మమే. ఆలోచన రహితము ఆలోచన సహితము, ఆలోచన సహితం మనసు, ఆలోచన రహితం ఆత్మ. కాబట్టి మనం అర్థం చేసుకొని ఇక్కడే ఇప్పుడే ఏ సాధనను కానీ ఏ ధ్యానాన్ని కానీ ఎవరిని తప్పుపట్టక ఆత్మానుభూతి పొందడం కొరకు ప్రయత్నించాలి. అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. శుద్ధమైన మణియందు అంటే స్ఫటిక యందు ఈ మనోబుద్ధులు ఇక్కడ మనకు ఆరోపింపబడ్డాయి. ఆ శుద్ధ చైతన్యం అనేటువంటి ఆ యొక్క అంతఃకరణమునందు ప్రతిఫలించినటువంటి చైతన్యమనే జీవుడు అన్నారు. వాస్తవముగా ఆ శుద్ధ స్ఫటికమునందు ఏ రంగు లేదు. మనం ఏ రంగును ఉంచితే ఆ రంగు మనకు ఆ స్ఫటికలో కనపడుతుంది. ఆ కర్మలన్నీ జరుగుతూ ఉన్నది అంతఃకరణములోనైనా సాక్షి చైతన్యములో తెలియబడుచున్నవి. అందుకని అంతఃకరణమే నేను అనుకున్నాం కానీ అంతఃకరణములో ప్రతిఫలించేటువంటి చైతన్యము ఆ యొక్క ఆ సాక్షిగా మనం తెలుసుకోలేకపోతున్నాము. ఆ సాక్షి పరమాత్మ స్వరూపమని, ఆ పరమాత్మే తన స్వరూపమని గుర్తించలేకపోతున్నాం. కాబట్టి అంతఃకరణములో జరిగేటువంటి సుఖదుఖాలు, ధర్మాధర్మములు తన ధర్మముగా భావిస్తున్నామే కానీ తనకన్నా అన్యముగా ఉండావేవి ఆ మనోధర్మములేనని అనుకోవడం లేదు. సుఖ దుఃఖములు మనోధర్మములు, ఆకలి దప్పికలు ప్రాణి ధర్మములు, జనన మరణములు దేహధర్మములు,
నాకే ధర్మము లేవు, ఈ ధర్మములన్నీ మారుతున్నాయి, వీటికి సాక్షిగా ఉన్నటువంటి నా స్వరూపమే బ్రహ్మమని ఆలోచించలేకపోతున్నాం. ఇది జన్మజన్మల నుండి అవిద్య అంటారు, అజ్ఞానం అంటారు, కర్మ అంటారు. ఇవన్నీ కూడా ఆత్మకు ఇవల నుండి చెప్పిన మాటలే కానీ అద్వైత సిద్ధాంతంలో ఆత్మ ఎప్పుడు పుట్టను లేదు, ఆత్మ ఎప్పుడు కర్మ చేయను లేదు, ఆత్మ ఎప్పుడు జన్మ మరణములను పొందను లేదు. కాబట్టి అధిష్టాన దృష్టితో మనం ఆలోచించినట్లయితే ఆత్మ నిరాకారమై, నిశ్చలమై, సర్వాతీతమై ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నదే పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ స్వరూపము ఈ ఉపాధిలో అంతఃకరణములో ప్రతిఫలించడం వల్ల అంతఃకరణ ధర్మాలు తన ధర్మములుగా ఆరోపించుకుంటున్నామే కానీ వాస్తవముగా తనకు ఏ ధర్మములు లేవు. అందుకని జగద్గురు శంకరులు వారు నిర్వాణ షట్కములో ఇలా చెప్పారు: మనోబుద్ధి అహంకార సిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వ నచగ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. భూమి నేను కాదు, జలము నేను కాదు, అగ్ని నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అహంకారము నేను కాదు అని చెప్పి సకల వేదాంత సారమును గురుదేవులు శంకరులు వారు నిర్వాణ షట్కములో అద్భుతముగా వ్యాఖ్యానించారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంత వేదాంతాన్ని తెలుసుకోలేనటువంటి వారు కేవలము ఈ నిర్వాణ షట్కములో ఉండేటువంటి ఈ సూక్ష్మాన్నన్నా గుర్తించి ఇవేవి నేను కాదు, చిదానంద రూప శివోహం శివోహం అని ఆ శంకరుల వారు బోధించారు కదా. ఆ సత్యాన్ని మనకు అన్వయించుకొని నాలో ఉన్న ఆత్మే ఆ సదాశివుడు, నాలో ఉన్న ఆత్మే నారాయణమూర్తి, నాలో ఉన్న ఆత్మే బ్రహ్మ, త్రిమూర్తుల స్వరూపం ఆత్మస్వరూపం అని చెప్పి ఏ విఘ్నులకు తెలియబడుతుందో అటువంటి వారు పుణ్యాత్ములు. ఈ జన్మలోనే వాళ్లకు జన్మరాహిత్యం కలుగుతుంది. జ్ఞానికి సకల దేవతా స్వరూపుడు అంటాడు. సకల మంత్రస్వరూపుడు 33 కోట్ల దేవతలు, 7 కోట్ల మహామంత్రములు తన స్వరూపమేనని చెప్పి విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఏ రోజుటికైనా, ఏ నాటికైనా, ఏ సాధనముల ద్వారానైనా మనలో ఉన్న వెలుగుతున్న దివ్యమై భవ్యమై ప్రకాశిస్తున్న మన స్వరూపాన్ని మనము గుర్తు చేసుకోవడమే కానీ సాధన సాధ్యం కాదు. అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. హరి ఓం.